సవతి తల్లి ప్రేమ. ఒక ఊరిలో రంగమ్మ, మానస అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవారు. మానస చాలా మంచిది. తన అక్క బావ చనిపోవటంతో వాళ్ల కూతురు పూజని తానే పెంచుకుంటూ ఉండేది. పూజ పాపం మూగది, కాని చాలా మంచిది. పూజని మానస పెంచుకోవడం రంగమ్మకి అస్సలిష్టం లేదు. తన అభిప్రాయం చెప్తే ఎక్కడ అందరూ ఆమెను అసహ్యించుకుంటారు అని చెప్పదు. ఒకరోజు రంగమ్మ తన భర్తతో కలిసి టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పూజ కూడా వస్తుంది. తను కూడా వాళ్లతో పాటు టీవీ చూస్తూ ఉంటుంది. అది చూసి రంగమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, దీన్ని చూడు, సందు దొరికితే చాలు వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది, ఇట్లా కాదు గాని అని అనుకుని టీవీ ఆఫ్ చేస్తుంది. కాని తన భర్త కూడా ఇంట్రెస్ట్గా టీవీ చూస్తున్నాడు అన్న విషయం మర్చిపోయింది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సీరియల్ ఆఫ్ చేయటంతో రంగమ్మ భర్త రంగమ్మని కోపంగా చూస్తూ ఇలా అంటాడు, అరే ఏమైందే, నీకు పిచ్చిగిట్ల లేసిందానే? మంచిగా సీరియల్ చూస్తా అంటే టీవీ ఆఫ్ చేసినవేందే అని అరుస్తాడు. దానికి రంగమ్మ కంగారు పడుతూ అది అది ఏదో సరదాకి అని అంటుంది. దానికి తన భర్త ఇలా అంటాడు, సరదా ఏంటే సరదా, అబద్ధం ఆడకు అని అంటాడు. దానికి రంగమ్మ ఇలా అంటుంది, మీరు మీ చిలిపి మాటలు ఊరుకోండి అని అంటుంది. దానికి తన భర్త కోపంగా లేచి అటూ ఇటూ తిరుగుతూ ఇలా అంటాడు, ఏంటే చిలిపి మాటలేంటే, రెచ్చగొట్టకు నన్ను. అరే మంచి సీరియల్ చూస్తా ఉంటే చెడగొడుతున్నావు, పైగా ఏమేమో అంటావు, గిసొంటి మాటలతో నన్ను బాగా రెచ్చగొడుతున్నావు అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన పూజ నవ్వుతూ ఉంటుంది. పూజ నవ్వటంతో రంగమ్మకి కోపం వస్తుంది. కోపంగా మనసులో ఇలా అనుకుంది, ఇది నన్ను చూసి నవ్వుతుందా? ఇది నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని మనసులో అనుకుంటుంది. రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా రంగమ్మ మెల్లిగా తన బంగారు నెక్లెస్ ని పూజ రూంలోకి తీసుకుని వెళ్లి పూజ ఇనుప్పెట్టెలో పెడుతుంది. మరుసటి రోజు ఏం తెలియని దానిలాగా తన బంగారు నెక్లెస్ వెతుకుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన మానసకి అత్త రంగమ్మ ఏదో వెతుకుతుంది అని అర్థమవుతుంది. అత్త దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, అత్తమ్మా, ఏదో వెతుకుతున్నట్టున్నారు, ఏంటది అని అడుగుతుంది. దానికి రంగమ్మ ఇలా అంటుంది, అవును బిడ్డా, నా బంగారు నెక్లెస్ కనిపిస్తలేదు, ఇల్లంతా వెతికినా అస్సలు కనిపిస్తనే లేదు, ఎక్కడుందో ఏమో అని అంటుంది. దానికి మానస, ఎక్కడికి పోతుందిలేండత్తమ్మా, మన ఇంట్లోనే ఉంటుందిలేండి, బయట వాళ్ళు ఎవ్వరు రాలేదు కదా, ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేసుకోండత్తమ్మా అని అంటుంది. దానికి రంగమ్మ కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏ లేదు బిడ్డా, మొత్తం వెతికినా అసలు దొరకనే దొరకట్లేదు, మీ మామయ్యకి తెలిస్తే నన్ను చంపుతాడు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటుంది. దానికి మానస ఇలా అంటుంది, కంగారు పడకండత్తమ్మా, ఇల్లంతా బాగా వెతికారా అని అడుగుతుంది. దానికి రంగమ్మ, మొత్తం వెతికిన్నే తల్లి, పూజ ఇనుపెట్టె తప్ప అని అంటుంది. అది విన్న మానసకి రంగమ్మ పూజని అనుమానిస్తుంది అని అర్థమవుతుంది. మానస రంగమ్మతో ఇలా అంటుంది, నాకు అర్థమైందత్తమ్మా, మీరు పూజని అనుమానిస్తున్నారని. తను చాలా మంచిది, తనకి ఇలాంటి బుద్ధులేవీ లేవు, అయినా మీకోసం ఒకసారి తన ఇనుపెట్టె ఓపెన్ చేసి చూద్దాం అని అంటుంది. ఇద్దరూ కలిసి పూజ దగ్గరికి వెళ్తారు. మానస పూజతో తన ఇనుపెట్టె తెమ్మని అడుగుతుంది. పూజ తన ఇనుపెట్టెని తెస్తుంది. అప్పుడు రంగమ్మ పూజ ఇనుపెట్టెలో నుండి ఆ బంగారు నెక్లెస్ ని తీసి మానసకు చూపిస్తూ ఇలా అంటుంది, చూడవే, మంచిదన్నావు, బుద్ధివంతురాలన్నావు, ఇప్పటికైనా నీకు అర్థమైందా, నువ్వు ఒక పాముకి పాలు పోసి పెంచుతున్నావని అని అంటుంది. అది చూసిన మానసకి ఎంతో బాధ అనిపిస్తుంది. నిజంగానే పూజ నెక్లెస్ దొంగతనం చేసింది అని నమ్ముతుంది. పూజ సైగలు చేస్తూ చెప్తుంది తను ఆ నెక్లెస్ దొంగలించలేదు అని. కాని మానస అవేవీ పట్టించుకోకుండా పూజని బాగా కొట్టడం మొదలు పెడుతుంది. పూజని కొడుతూ బాధపడుతూ మానస ఇలా అంటుంది, ఎందుకే ఇలా చేశావు? ఇప్పుడు గాని మీ అమ్మా నాన్న బ్రతికుంటే వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళో తెలుసా? అయినా నీలాంటి దాన్ని తెచ్చి పెంచుకుంటున్నాను చూడు, నాది బుద్ధి తక్కువే,
ఛీ, పోవే, మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని తనని కొడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రంగమ్మ భర్త వస్తాడు. ఆయనకి జరిగిందంతా అర్థమవుతుంది. ఆయన వెళ్లి కోపంతో రంగమ్మని కొడుతూ ఇలా అంటాడు. రాక్షసి, అభం శుభం తెలియని అమాయకురాలుపై ఇన్ని నిందలు వేస్తావా? అస్సలు నువ్వు మనిషివేనానే? నిజం చెప్పు. నిన్న రాత్రి ఆ నెక్లెస్ తీసి నువ్వు పూజ ఇనుప్పెట్టెలో పెట్టడం నేను నా కళ్ళారా చూశాను. పాపం తనకి ఏదో బహుమతిగా ఇస్తున్నావేమో సర్ప్రైజ్ చేస్తూ అని అనుకున్నా. కాని మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావా? ఛీ, చెప్పు, నిజం చెప్తావా లేదా చంపేయమంటావా ఈరోజు అని గట్టిగా అనేసరికి రంగమ్మకి భయం వేసి తను చేసిన తప్పు ఒప్పుకుంటుంది. నన్ను క్షమించండి. ఈ పిల్లని ఎట్లాగైనా సరే ఇంట్లో నుంచి పంపించేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాను అని అంటుంది. దానికి రంగమ్మ భర్త ఇలా అంటాడు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించాలంట అని అంటూ కొట్టబోతాడు. అప్పుడు పూజ వచ్చి ఆపుతుంది. తనకి హాని తలపెట్టాలని అనుకున్నా తను మాత్రం రంగమ్మకి సాయం చేయటంతో రంగమ్మకి పూజ ఎంత మంచిదో అర్థమవుతుంది. తన తప్పును తెలుసుకొని పూజతో ఇలా అంటుంది. అమ్మ పూజ, నన్ను క్షమించమ్మా. నీ మంచితనం తెలుసుకోకుండా నిన్ను చాలా హింసించాను. నన్ను క్షమించమ్మా అని అంటుంది. అప్పుడు పూజ పర్వాలేదు అన్నట్లుగా తన సైగలతో చెప్తుంది. దాంతో అక్కడున్న వాళ్ళకి పూజ అంటే ఏంటో, పూజ మంచితనం అర్థమవుతుంది. అలా వాళ్ళకి పూజపై అభిమానం మరియు ప్రేమ రెండూ పెరుగుతాయి. తెలివైన కోడలు అండర్ గ్రౌండ్ స్కూల్. అనగనగా ఒక ఊరిలో రాణి అనే అమ్మాయి ఉండేది. రాణి చాలా తెలివైనది. తన తెలివితేటలు చూసి రాణి అత్తగారు వాణి ఆమెను రోజూ పొగిడేది. ఒకరోజు రాణి మార్కెట్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా బడి ముందు పిల్లలందరూ గోళీల కోసం కొట్లాడడం చూస్తుంది. అది చూసిన రాణి తనలో తాను ఇలా అనుకుంది. అయ్యో, ఏంటిది, ఇంత టైం అవుతుంది, పిల్లలందరూ స్కూల్కెళ్లకుండా ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. అసలు వీళ్ళు స్కూల్కెళ్లకుండా బయట ఆడుకుంటూ ఉంటే స్కూల్ మాస్టర్ ఏం చేస్తున్నారు అని అనుకొని బడిలోకి వెళ్లి చూస్తుంది. బడిలో ఎవరూ ఉండరు. అది గమనించిన రాణి మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది, స్కూల్లో కూడా ఎవరూ లేరు. అయినా ఇవి సమ్మర్ హాలిడేస్ కూడా కావు. పైగా పండగలు కూడా ఏమీ లేవు. బంధు లేదు. మరెందుకు ఎవరూ లేరు అని అనుకొని వెళ్లి రాణి వాళ్ళ అత్త వాణిని అడుగుతుంది. దానికి వాణి, హో సదా, మన ఊరు సర్పంచ్ చాలా గలీజోడమ్మా. సర్కారు వాళ్ళేమో మన ఊరి కోసం బడి కట్టి దాని బాగోగులన్నీ మన సర్పంచ్కి అప్పగించిండ్రు. ఆడేమో మంచిగా వాళ్ళ బామ్మర్దిని స్కూల్ హెడ్ మాస్టర్ చేసిండు. వాడికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. వాడు పిల్లలకి పాఠాలు చెప్పలేడు. కాని సర్కార్ దగ్గర నుంచి మాత్రం ప్రతి నెల జీతం తీసుకుంటాడు. ఇది మాకు మామూలే తల్లి. ఉన్నోళ్ళేమో మంచిగా పిల్లల్ని సిటీకి పంపించి చదివిస్తారు. ఇక లేని వాళ్ళు ఎలాగో ఈ ఊరి బడిలో చదువుకోవాలి. కాని చెప్పేటోళ్ళు లేరు కదా, కాబట్టి వాళ్ళని పనులకు పంపిస్తూ ఉంటారు అని అంటుంది. అది విన్న రాణికి చాలా కోపం వస్తుంది. సర్పంచ్ జనాలకి చేస్తున్న అన్యాయాన్ని చూడలేక వెళ్లి సర్పంచ్తో ఇలా అంటుంది. ఏంటండి ఇది, మీరు జనాలకి మేలు చేస్తారని వాళ్ళు మీకు ఓటేసి మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇంత అన్యాయం చేస్తారా? మీకు సిగ్గుగా లేదా? చదువు అందరి ప్రాథమిక హక్కు. అలాంటి చదువుని మీరు మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. అసలు మనుషులేనా మీరు అని తిడుతుంది. అది విన్న సర్పంచ్కి కోపం వస్తుంది. రాణితో పొగరుగా నవ్వుతూ ఇలా అంటాడు. చూడమ్మా, నిజానికి ఈ జనాలు నాపై ప్రేమతో నన్ను సర్పంచ్ చేయలేదు. నేనంటే భయంతో నన్ను సర్పంచ్ చేసిండ్రు. నువ్వు చెప్పే విషయం ఊర్లో అందరికీ తెలుసు. కాని ఎవ్వడు ఏమీ అడగడు. ఎందుకంటే నేనంటే వాళ్ళందరికీ భయం అని చెప్పుతూ నవ్వుతూ ఉన్నాడు. అది విన్న రాణి వాళ్లతో ఇలా అంటుంది. వాళ్ళు మీలాగా పెద్దగా చదువుకోలేదులేండి. అందుకే వాళ్ళకి రాజ్యాంగం గురించి మీ అంత తెలీదు. వాళ్ళకి తెలిసిన రోజు వాళ్లే మీకు బుద్ధి చెప్తారు. వాళ్ళందరికీ వాళ్ళ హక్కుల గురించి నేను చెప్తాను.
నేనే స్కూల్ పెట్టి పిల్లలకి పెద్దలకి కూడా చదువు చెప్తా, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి తెలిసేలా చేస్తాను అని అంటూ సవాల్ చేస్తుంది. దానికి సర్పంచ్ ఇలా అంటాడు, ఏంది, నాతోనే సవాలా? నేను అప్రూవ్ చేస్తే గాని నువ్వు మా ఊర్లో స్కూల్ ఓపెన్ చెయ్యలేవు, తెలుసుగా నీకు. నేను అప్రూవ్ ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటూ ఆమెను హేళన చేస్తూ నవ్వుతాడు. దాంతో రాణికి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తను తన ఇంటి కింద తవ్వడం మొదలు పెడుతుంది. అలా తవ్వుతూ ఒక అండర్ గ్రౌండ్ స్కూల్ తయారు చేస్తుంది. అలా స్కూల్ తయారు చేసి ఊర్లో వాళ్ళందరికీ చదువు ఎంత ఇంపార్టెంటో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో జనాలందరూ, పిల్లలు పెద్దలు అండర్ గ్రౌండ్ స్కూల్ కి వెళ్లి మరీ చదవడం మొదలు పెడతారు. అలా రాణి జనాలకి అండర్ గ్రౌండ్ స్కూల్లో చదువు చెప్తూ ఉంది. ఒకరోజు సర్పంచ్ కి ఆ విషయం తెలిసి పక్కనే ఉన్న తన బామ్మర్ది స్కూల్ హెడ్ మాస్టర్ తో ఇలా అంటాడు, రేయ్, ఎలాగైనా ఈమెను ఆపాలి, లేదంటే వీళ్ళందరూ బాగా చదివితే వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి తెలిస్తే రేపటి నుంచి ఈ సర్పంచ్ కుర్చీ కూడా మిగల్చరు అని అంటాడు. అప్పుడు స్కూల్ మాస్టర్ ఇలా అడుగుతాడు, బావా, నేను నిన్నే నమ్ముకున్నాను బావా, నువ్వే ఏదో ఒకటి చేయాలా అని అంటాడు. దానికి సర్పంచ్ ఇలా అంటాడు, చీ ఎదవా, అంతా నీ వల్లే కదరా అని అంటూ ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే సర్పంచ్ ఇంకా హెడ్ మాస్టర్ ఇద్దరూ వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. వెళ్లి ఎమ్మెల్యేతో ఇలా అంటారు, అమ్మా నమస్కారం అమ్మా. చెప్పండి సర్పంచ్ గారు, ఏంటి సమస్య? అమ్మా, మా ఊర్లో ఒక అమ్మాయి జనాలని మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపిస్తూ నేర్పిస్తాంది. భూమి లోపల త్రవ్వి ఒక అండర్ గ్రౌండ్ స్కూల్ చేసి అందర్నీ రెచ్చగొడతాంది. గిట్ల చేస్తే జనాలు మన ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారమ్మా చెప్పండి. అందుకే మీరు ఎంత తొందరగా అంటే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలమ్మా, ఇదే నా మనవి అని అంటాడు. అదంతా విన్న ఎమ్మెల్యే కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటుంది, ఓకే, నేను రేపే మీ ఊరికి వచ్చి అదేంటో చూస్తాను అని చెప్తుంది. అన్నట్టుగానే ఎమ్మెల్యే ఆ ఊరికి వెళ్తుంది. సర్పంచ్ ఇంకా స్కూల్ హెడ్ మాస్టర్ ఎమ్మెల్యేని రాణి యొక్క అండర్ గ్రౌండ్ స్కూల్ కి తీసుకుని వెళ్తారు. అది చూసిన ఎమ్మెల్యే షాక్ అవుతుంది. అండర్ గ్రౌండ్ స్కూల్లో రాణి పిల్లలందరికీ పాఠాలు చెప్పడం చూస్తుంది. తనకి విషయం అంతా అర్థమవుతుంది. ఎమ్మెల్యేని చూసిన రాణి ఎమ్మెల్యే దగ్గరికి వస్తుంది. వచ్చి, నమస్తే మేడం అని నమస్కరిస్తుంది. అది చూసి ఎమ్మెల్యేకి రాణి యొక్క సంస్కారం అర్థమవుతుంది. రాణిని ఇలా అంటుంది, ఏంటమ్మా ఇది, నిన్ను చూస్తే మంచి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. ఇలా పర్మిషన్ లేకుండా స్కూల్ కట్టడం మరియు జనాల్ని రెచ్చగొట్టడం తప్పని తెలీదా నీకు అని అంటుంది. దానికి పక్కనే ఉన్న ఊరి వాళ్లల్లో ఒక పెద్ద ఆయన ఇలా అంటాడు, అమ్మా ఎమ్మెల్యే గారు, నమస్కారం తల్లి. ఆ అమ్మాయి ఏ తప్పు ఎరగదు. తను మమ్మల్ని రెచ్చగొట్టడం లేదు. తను మాకు చదువు చెప్తాంది. మా ఊరిలో బడుంది కాని అందులో చదువు చెప్పడానికి సరైన మాస్టారు లేడు. ఇదిగో గీ సర్పంచ్ బామ్మర్దికి పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. గసోంటోడు మా పిల్లలకి ఏం చదువు చెప్తాడమ్మా? మా పిల్లలు ఏం బాగుపడతారు? కాని ఈ అమ్మాయి మాకు మా పిల్లలకి చదువు చెప్తాంది. ఏమీ ఆశించకుండా మానవత్వంతో చేసింది. అలాంటి అమ్మాయిని తప్పు అని అనకండమ్మా అని చెప్తాడు. అది విన్న ఎమ్మెల్యేకి ఇక మొత్తం విషయం అర్థమైంది. వెంటనే తను ఊరి వాళ్లతో ఇలా అంటుంది, మీ మాటలంతా విన్నాక నాకొక విషయం అర్థమైంది. ఇప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఒకటి, మీ ఊరికి ఇంత చేసిన రాణిని మెచ్చుకుంటూ తనని సన్మానించాలి అని నిర్ణయించాము. ఇక ఇప్పటినుంచి మీ సర్పంచ్ ఈ రాణియే. మరియు ఇప్పటినుంచి మీ స్కూల్ బాగోగులే కాదు, మీ ఊర్లో అన్ని విషయాలు రాణినే చూసుకుంటుంది అని చెప్పి రాణిని సన్మానిస్తూ తనని ఆ ఊరికి సర్పంచ్ చేస్తుంది. అది చూసిన సర్పంచ్ ఇంకా స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరూ బాధపడుతూ తాను తవ్విన గోతిలో వాళ్లే పడ్డారు అని బాధపడుతూ ఉంటారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ? మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.